ఒకవేళ దీక్ష పూర్తవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళినా, దీక్ష మధ్యలో ఆపినా అనుభవిస్తున్న సమస్యకి రెట్టింపు సమస్య అనుభవించాల్సి వస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీక్షను మధ్యలో ఆపను స్వామి. అలాగే ఎంత కష్టమైనా ఇక్కడి నుంచి వెళ్ళను స్వామి. ఈ దీక్ష పూర్తి చేసిన ఫలితంతోనే నువ్వు అమ్మని రక్షించగలవు. అమ్మ భర్తగా ఈ దీక్ష నువ్వు మాత్రమే చెయ్యాలి. ఈ దీక్ష చెయ్యకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అమ్మని రక్షించలేవు. నమస్తే మేడం. నా భర్త శ్రీ శ్రీ పార్థు గారు ఒక దీక్ష మొదలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీక్ష జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీక్ష భగ్నం అవ్వకూడదు పార్థు.